హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇంకా నేను ఇంటికి బయలుదేరదామని రెడీ అయిపోయాను. నైట్ డ్యూటీస్ అయిపోయినాయి. నైట్ డ్యూటీ చేసి మరీ ఇంటికి బయలుదేరాను. ఇంటికైతే వెళ్ళాను. మా అన్నయ్యకి అయితే మొబైల్ ఇచ్చాను. మా అన్నయ్య అయితే బాగా ఎమోషనల్ అయినాడు. నాకు కూడా ఎమోషన్ ఫీల్ వచ్చింది. ఎమోషనల్ అయినాను. ఇంకా నా కోసం నేను వచ్చానని చెప్పి మా అన్నయ్య అయితే ఫిష్ కొనుక్కొచ్చాడు. మా మమ్మ అయితే ఫిష్ కర్రీ చేయడానికి అన్నీ రెడీ చేసేస్తుంది. ఇంకా ఫిష్ కర్రీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. నాకైతే ఫిష్ కర్రీ అంటే చాలా ఇష్టం. లాస్ట్కి అయితే మొబైల్ తీసుకున్నాడు. స్టార్టింగ్లో మొబైల్ ఇచ్చినప్పుడు తీసుకోలేడు. వద్దురా ఎందుకు తీసుకొచ్చావు అన్నాడు. కానీ లాస్ట్కి రిక్వెస్ట్ చేసేసి తీసుకోరా ప్లీజ్ రా, ఇష్టంతో తీసుకొచ్చాను రా అని చెప్తే ఇంకా లాస్ట్కి మాత్రం మొబైల్ మాత్రం ఓపెన్ చేస్తున్నాడు. మా అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం. అన్నయ్యకి ఏదైనా ఇస్తే మాత్రం నాకు సంతోషంగా అనిపిస్తుంది. చూడండి, మొబైల్ అయితే తీసుకున్నాను. నైట్ డ్యూటీ చేసి ఇంటికి వచ్చాను. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఈవినింగ్ డ్యూటీ ఉంటుంది. ఇంటికి వచ్చేసరికి ఇంత అయింది టైము. ఇంకా ఇప్పుడైతే తింటున్నాము. ఫిష్ కర్రీ చేసింది అమ్మ, జొన్న రొట్టె చేసింది. ఫ్రెండ్స్, నాకైతే ఎంత బిజీ ఉన్నా నైట్ డ్యూటీ చేసేది సరే ఇంటికి వెళ్తే ఇంటికాడ 1 అవర్ 2 అవర్స్ ఉన్నా కానీ నాకు సంతోషం అవుతుంది. మా మమ్మీ అయితే మార్నింగ్ తీసుకెళ్ళడానికి కోసం ఫిష్ ఫ్రై చేసింది. ఇంకా చూడండి, నాకైతే గోరంటాకు పెట్టింది నైట్ పడుకుంటే. ఇంకా మార్నింగ్ వెళ్ళమని చెప్పి బ్యాగ్ అయితే రెడీ చేస్తుంది. ఇంకా అన్ని స్నాక్స్ అవన్నీ పెడుతుంది. మా మమ్మీ బంగారం అని చెప్పి పట్టుకుంటుంటే నవ్వుతుంది. నేనైతే రిటర్న్ హాస్టల్కి బయలుదేరుతున్నాను. చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. 2కి అయితే డ్యూటీ ఉంది. ఈరోజు బస్సులు బంద్ అండి ఫ్రెండ్స్. బాయ్.